మెట్రో రైల్ ఈ రెండో దశ పనుల విస్తరణకు సంబంధించి. ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఫ్యూచర్ సిటీ మీద ఉన్నది. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి మచిలీపట్నంకు ఒక అనుసంధానం క్రియేట్ చేస్తారట. అదేందో నాకైతే అర్థం కాలేదు అసలు. ఉన్న సిటీని వదిలేసి కోటికి పైగా జనాభా ఈ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నదండి. ప్రపంచంలో మేటి కంపెనీలు అన్నిటికీ నిలవు మన హైదరాబాద్. ప్రపంచ మేటి కంపెనీలకి గ్లోబల్ సెంటర్స్కి నిలువు మన హైదరాబాద్. కానీ అలాంటి హైదరాబాద్ను ఈరోజు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి హైదరాబాద్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విషయంలో కానీ అవసరాలను తీర్చే విషయంలో కానీ ఎక్కడ కూడా సరైనటువంటి నిధులు కేటాయించినట్టుగా కనబడలేదు. మనం అప్గ్రేడ్ కావాలి, ప్రపంచంతో పోటీ పడాలి. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని స్కైవేస్ వచ్చినాయి, మెట్రో ఎంత అద్భుతంగా సిటీ మొత్తం మనం వేయగలిగినాము, ఎంత అద్భుతంగా పెట్టుబడులను ఆకర్షించగలిగిన ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన, ఎంత అద్భుతంగా శాంతి భద్రతను అదుపులో పెట్టగలిగినాము. ఐటీ హబ్ కానీ, టీ హబ్ కానీ, లేకపోతే టీ వర్క్స్ కానీ, వి హబ్ కానీ, ఇలా ఎన్నో నూతన ఇనిషియేటివ్స్ని మనం నిర్మాణం చేయగలిగినాం. మరి హైదరాబాద్ సంబంధించి మీ ఇనిషియేటివ్స్ ఏంటి అండి? ఒక్కటి ఉన్నదా? కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి టిమ్స్ లాంటి ఇనిషియేటివ్స్ని మళ్ళీ మీరు నొక్కి వక్కానించడం తప్ప మీరు కొత్తగా చేపట్టింది ఏంది? హైదరాబాద్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేసిండ్రు. హైదరాబాద్లో మొత్తం అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి ఈ ప్రాంతం మాకు సంబంధం లేదనే విధంగా ఈ ప్రభుత్వం వివరించిందా అనేటువంటి అనుమానం కూడా అందరికి కలుగుతుందని. తప్పకుండా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత